గోధుమ పిండితో చేసి చూపిస్తాను మైసూర్ బజ్జీ ఎలా టేస్టీగా ఉంటుందో. దానికి నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్. గోధుమ పిండిలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. మైదా పిండి చాలా మట్టుకి అవాయిడ్ చేయాలని చెప్తారు. అందుకనే నేను గోధుమ పిండితో ఎలా చేయాలో ట్రై చేసి చూశాను. చాలా టేస్టీగా ఉంది. అందుకని నేను చూపిస్తున్నాను ఈ వీడియో. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. ఒక కప్పు పెరుగు, కొద్దిగా తినే సోడా వేసుకోవాలి. ఎందుకంటే మనకు బజ్జీ ఉబ్బాలి కాబట్టి. ఇలా మంచిగా ఉండలు లేకుండా చూసుకొని మనకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఎంత బాగా కలిపేసేసుకున్నానో. ఇలా ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే చాలండి. మనం చాలా ఇలా పెట్టుకోవడం వల్ల కొద్ది తీసుకొని నేను హీట్ చేసుకుంటున్నాను. చూసారుగా ఆయిల్ వేడైంది. దీంట్లో నేను బోండాలు వేసేసుకుంటున్నాను. మన పిండిని ఇలా మంచిగా తీసుకొని ఇలా ముద్దలా వేసుకుంటే బోండా అనేది కొద్ది రౌండ్గా వస్తుంది. షెప్స్ వేసినట్టు రౌండ్గా రావాలంటే అది మన వల్ల కానిపోయినండి. ట్రై చేస్తే అది కూడా వస్తుందేమో చెప్పలేము. కానీ బయట చేసినట్టు విధంగానే నాకు మైసూర్ బజ్జీ వచ్చిందండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా కొద్దిగా కలర్ మారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం కాలిపోతుంది, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటాయి. చూసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా ఎలా కలర్ వచ్చేసాయో. ఇవి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను.